హాయ్ హలో, నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 మీరు నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు. ఆకలి మంటలు, కేకలు, ఇరుగుళ్ళు పొరుగుళ్ళు రెండు వాళ్ళు విపరీతంగా ఒకరి మీద ఒకరు ఖర్చుకున్నారు. మామూలుగా లేదు. నిన్న ఫైర్ ఓన్లీ భోజనం విలువ ఏంటి అనేది తెలియాలి అంటే బిగ్ బాస్కి పంపిస్తే భోజనం విలువ తెలిసిపోతుంది. కానీ హరీష్ గారికి అక్కడికి వచ్చినా కూడా భోజనం విలువ తెలియలేదు. భోజనం చేయకుండా అలిగి ఆయన ఉన్నారు. ఏం చేస్తాం? హరీష్ గారు చాలా తప్పు చేస్తున్నారు. ఎలాగా ఆడాలో ఏం చేయాలో తెలియక ఆయన అలిగి భోజనాలు మానేసి ఆ విధంగా ఉన్నారని అనిపిస్తూ ఉంది. ఆయన ఒక తప్పు చేశారు, దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు, అంతే, ఏం లేదు. ఇంకా నామినేషన్ విషయానికి వస్తే మన రాము రాథోడ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని, సోల్జర్ గారిని నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేసిన కొన్ని పాయింట్లు అంతగా పసలేని పాయింట్లు అయినా ఏదో చేశారు. అది అలాగే ఇమానియల్ ఎత్తుకోవడమే మంచి పాయింట్ ఎత్తుకున్నాడు, కానీ దాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకెళ్ళలే. అది కామెడీ వేలో అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ వల్ల ఏమో దాని డైల్యూట్ అయిపోయింది పాయింట్. పెద్దగా అప్పటికి మర్యాద మెహేజ్ అయితే లైవ్లో చూస్తే తెలుస్తుంది. ఇంకా ఏడ్చి పెడపప్పులు పెట్టి ఆయన మామూలుగా చేయలేదు. మనీష్ గారికి మాత్రం నామినేషన్ చాలా దీనిగా చేశాడు ఇమానియల్. అది మనకు లైవ్లో అంతగా చూపించలే, ఎపిసోడ్లో కట్ చేశారు కొద్దిగా. అలాగే రీతు బాగానే చేసింది నామినేషను. అయితే రీతు మీద హరీష్ గారు విపరీతంగా అరిచి గోల్ చేసి ఆమె నేర్పించి చేశారు. కానీ రీతుయే హరీష్ గారికి సపోర్ట్ చేసింది. ఒక్క పాయింట్ మీద భోజనం ఎందుకు మీరు మానేస్తున్నారు అని వేసిన పాయింట్, నామినేషన్ పాయింట్ మీద ఆమె హరీష్ గారికి కోపం వచ్చి అతన్ని సపోర్ట్ చేసినందుకు ఆమెనే ఏడిపించినట్టుగా చేశాడు హరీష్. అదే బిహేవియరు ఆ విధంగా ఉంది. ఆయన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ఇంకా ఈ రకంగా ఉంటే ఇంకా ఉండడం కష్టం, ఈ హౌస్లో కొనసాగడం కష్టం. నామినేషన్లు పడ్డాయి కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయినా అయిపోవచ్చు, లేదంటే బిగ్ బాస్ ఇలా భోజనాలు మానేస్తే బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయొచ్చు అన్నట్టుగా ఉంది ఆయన తరపు వ్యవహారం. చూద్దాం ఎంతవరకు ఆయన నడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇంకా ఆమె ఆశా సైని గారు, ఆమె లేదు, ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది విపరీతంగా. ఆమె మాట్లాడలేకపోతున్నది. ఆ మాట్లాడలేకపోవడం కారణంగా తెలుగులో మాట్లాడాలని చెప్పి ఆ మాట్లాడలేకపోవడం కారణం చేత ఆమె అందరికీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నది. తన తాలూకా వాదనని ఎక్స్ప్రెస్ చేయలేక ఆమె చాలా ఇబ్బంది పడుతున్నది. దానివల్ల ఆశా సైని గారు కూడా కొద్దిగా కష్టమే. ఆశా సైని గారు అంటే ఫ్లోరా కష్టమే. ఇంకా అయితే ఒకటి ఎపిసోడ్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇందరు తన్నుకుంటూ ఉంటే సంజన గారు కెప్టెన్ అయిపోయి హాయిగా నవ్వుకుంటూ అందరినీ చూస్తూ వీక్షిస్తున్నారు. బిగ్ బాస్ ఏం చేశాడంటే సంజన గారికి ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే, మీరు ఒకరిని నామినేట్ చేయండి అని. ఆ నామినేషన్కి వచ్చి ఆమె సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయండి. అప్పుడు ఉంది కామెడీ, మామూలుగా లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఇద్దరూ అగ్రెసివ్గా ఉన్నా చాలా విపరీతమైన కామెడీ వచ్చింది. ఈయనేమో నాకెందుకు వేస్తామంటాడు, ఆమెమో నీకే వెయ్యాలి, నువ్వు ఈ రకంగా మాట్లాడావనేసి అతని తనకి యాటిట్యూడ్ ఇది అని ఆమె బయట పెట్టడానికి నానా విషయాలు మాట్లాడుతున్నావు, నీ తాలూకా బిహేవియర్ ఇలా ఉంది, ఇది నీ అసలు రూపం అని సుమన్ శెట్టిని అనడం. ఆయనేమో ఇదే అని ఆయన కామెడీ వేలో ఆయన తాలూకా పంచెస్ విధానంలో చేర్చడం నిన్న చేశాడు. ఆ విధంగా నడిచింది. నిన్నటి ఎపిసోడ్ అంతా కూడాను గందరగోళంగానే ఉన్నా కొద్దిగా చూడొచ్చు, పర్వాలేదు, బాగానే ఉంది. మీరు కూడా ఇంకా బిగ్ బాస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జియో హాట్‌స్టార్లో వస్తుంది, అలాగే మా టీవీలో వస్తుంది కాబట్టి మీరు అందరూ చూస్తారండి, స్టార్మాలో. నా ఛానల్ని కూడా, నా రివ్యూస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు మీ తాలూకా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నేను మరింత విధంగా చెప్పగలను. నాకు ఉత్సాహం వస్తుంది. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి పంపించండి, అందరికీ చెప్పండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ రాధాకృష్ణ, నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్.